ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ, మీకు నచ్చిన పేరు ఎవరో ఒకరిదైతే తలుచుకొని, ఒక నంబర్‌నైతే చేసుకోండి. ఇక వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో, ఇప్పుడు మనమైతే ఇలా తెలుసుకుందాం. ఈరోజు మీ ముందు 1, 2, 3 ఇక్కడ మీ ముందుగా 3 నంబర్‌లైతే ఉన్నాయి కదండీ! ఇక మీరు ఎవరి గురించైతే తెలుసుకోవాలనుకుంటున్నారో, అలానే ఎవరి కోసమైతే ఆలోచిస్తున్నారో, వాళ్ళు మీకోసం ఏం ఆలోచిస్తున్నారు, ఇలా అన్నీ కూడా తెలుసుకుందాం. కాబట్టి ఒక్కసారిగా ఆ పరమశివుని తలుచుకొని ఓం నమ శివాయ అని అనుకొని ఇక్కడ ఉన్న ఒక నంబర్‌లో అయితే ఒక నంబర్‌నైతే ఎంచుకోండి. ఇక వాళ్ళు మీకోసంగా ఏం ఆలోచిస్తున్నారు అన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది జస్ట్ జనరల్ రీడింగేనండి. అందరికీ కూడా కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది ఒక ఎంటర్‌టైన్‌మెంట్ లాగా కూడా మీరు దీన్ని చూసుకోవచ్చనమాట. ఇక మీరు ఎవరి గురించైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వారిని ఒక్కసారి ఊహించుకుంటూ పరమశివుడికి నమస్కారం చేసుకొని ఒక నంబర్‌ని చేసుకోండి. తప్పకుండా మీకు దాదాపు కూడా ఆల్మోస్ట్ కనెక్ట్ అవుతాయనే అని అనుకుంటున్నాను. ఇక కోరుకున్నారా? ముందు ఒకటవ నంబర్. ఈ నంబర్ ఎవరి కోసమైతే మీరు కోరుకుంటూ ఈ నంబర్‌నైతే చేసుకున్నారో, ఇక వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ సమయంలో మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, మీరు ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. అలానే ఒక విషయం గురించి మీరు ఎదురు చూస్తూ ఉన్నారు అని, అన్ని పనులు జరిగిపోతున్నప్పటికీ కూడా మీరు వారికి ఎంతో బాధగా, దుఃఖంగా అయితే కనబడుతున్నారు. ఇదే వాళ్ళు మీ గురించి తలుచుకుంటూ ఉన్నారు. ఇక మీరు వారి కోసం ఎదురు చూస్తున్నారని, అలానే మీ జీవితంలో అన్నీ ఉన్నాయి. అయినా కూడా మీరు సంతోషంగా లేరని, మీరు ఎవరి కోసమో ఎదురు చూస్తూ ఉన్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే ఇక్కడ మీ రిలేషన్ అనేది ఒక గర్ల్ ఫ్రెండ్ కానీ, బాయ్ ఫ్రెండ్ కానీ ఇలా ఎవరైనా అయ్యుండొచ్చు. లేదా భార్యాభర్తలైనా అయ్యుండొచ్చు. కానీ ఇప్పుడు ఇద్దరి మధ్యలో ఏదో కొంత దూరం అనేది వచ్చింది. మీ పార్ట్నర్ కోసం మీరు ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ మీద వారి మనసులో చాలా ప్రేమ ఉంది. ఏదో ఒక గొడవ జరిగిపోయింది. దానివల్ల ఇద్దరికీ కాస్త మధ్య దూరం వచ్చింది. మళ్ళీ తిరిగి ఒక కొత్త ప్రారంభం అయితే చేయాలి అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు కూడా కోరుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ జీవితంలోకి తిరిగి రావాలి అని. కొత్త ప్రారంభం జరగాలి అని. ఇప్పుడు మీకే తెలుస్తుంది. మీ జీవితంలో అన్నీ ఉన్నాయి. మీరు ఇక దేనికి కూడా ఎలాంటి లోటు కూడా ఏమీ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీ జీవితంలో అన్నీ సవ్యంగా ఉన్నా సరే మీరు సంతోషంగా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తినే మీరు తలుచుకుంటూ ఉన్నారు. అతన్ని ఇంకా ప్రేమిస్తూ ఉన్నారు. వారిని కాకుండా ఇంకెవరి గురించి కూడా మీరు కనీసం ఆలోచించలేకపోతున్నారు. ఎవరినైనా స్వచ్ఛమైన మనసుతో ప్రేమించినప్పుడు వారు ఎదురు ప్రపంచంలో ఉన్న సంతోషాలన్నిటినీ కూడా తీసుకొచ్చి పెట్టినా, ఎంత అధికమైన ధన సంపదలు తీసుకొచ్చి పెట్టినా చాలామంది అంటారు, అవేం కూడా నా కోసం సంతోషాన్ని తీసుకురాలేవు అని. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే ఈ సమయంలో చాలా దుఃఖంలో అయితే ఉన్నారు. అలానే మీ నుండి వాళ్ళు మొదటి స్టెప్‌నైతే ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. సో, ఇది అండి మొదటి నంబర్. ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక రెండవ నంబర్ ఎవరినైతే తలుచుకొని మీరు ఈ రెండవ నంబర్ కోరుకున్నారో, ఇక వాళ్ళ మనసులో ఏముందో ఇప్పుడు మనమైతే తెలుసుకుందామన్నమాట. ఇది మీ అందరికీ కూడా కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాం. మీరు ఆలోచిస్తున్న వ్యక్తి, మీరు కోరుకుంటున్న వ్యక్తి ఏమనుకుంటున్నారంటే, ఇప్పుడు మీరు చాలా బాధపడుతూ ఉన్నారని, స్ట్రగుల్ అవుతూ ఉన్నారని, జీవితంలో ఎన్నో కష్టాలు ఇప్పుడు మీకు ఒకటి తర్వాత మరొకటి అసలు గ్యాప్ అనేది లేకుండా వస్తూనే ఉన్నాయని చెప్పి అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు మీ జీవితాన్ని చూస్తూ ఉన్నారు. అలానే జీవితాన్ని కూడా వాళ్ళు వీలైనంత వరకు బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు. మీరు ఏదైతే పని చేస్తూ ఉన్నారో అది ఇప్పుడు సరిగ్గా లేదు. మీరు ఏదో ఒక పని సాధించాలి అని దాని మీద మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు. డబ్బులన్నీ పెట్టారు. కానీ పని ప్రారంభించాలి. పూర్తిగా అందులో అడ్డంకులే వస్తున్నాయి. మీరు ఎంత ప్రయత్నం చేస్తున్నా సరే ఆ పనిని మాత్రం పూర్తిగా మీ కంట్రోల్‌లోకి తెచ్చుకోవాలి అని మీరు చాలా అంటే చాలా కష్టపడుతూ ఉన్నారు అని వాళ్ళు అనుక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు. అలానే మీరు చాలా చాలా మంచి విషయాలను మీ జీవితంలో జరగాలి అని వాళ్ళు భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. కొన్ని కొన్ని విషయాలు మీరు కంట్రోల్‌లో ఉంచుకుంటారు అని, మీరు ఏదో బ్యాలెన్స్ చేయడానికి చూస్తున్నారు అని, అలానే మీ కుటుంబంలో ఏదో ఒక విషయం గురించి మీరు అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చూస్తున్నారు అని, అది ఏదైనా కానివ్వచ్చు.
మీ ఫ్యూచర్ పరంగా కానీ లేదంటే ఇప్పుడు జరుగుతున్న దీని ప్రకారంగా కానివచ్చు, ఏదైనా సరే ఒక విషయాన్ని మీ కుటుంబంలో ఒప్పించాలి అని మీరు ఎంతో ఆశపడుతూ ఉన్నారు. మీ కుటుంబం ఒప్పుకుంటే చాలు, ఇంతకు మించి నాకు ఏమీ అవసరం లేదు అని ప్రతిరోజు కూడా భగవంతుని మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. ఇది కూడా మీరు కోరుకున్న వ్యక్తి మీ నుంచి తెలుసుకున్నారన్నమాట. మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు అని, అలానే చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న వ్యక్తులు అని, ఎప్పుడూ కూడా మీకు ఎలాంటి చెడు ఎవ్వరికీ చేయరు అని, అందరికీ కూడా మంచే చేస్తారు అని చెప్పి వాళ్ళు మీ గురించి ఎప్పుడూ కూడా మంచిగా అనుకుంటున్నారు. మిమ్మల్ని ప్రతి ఒక్కరు కూడా ఇష్టపడుతున్నారని వాళ్ళు అనుకుంటున్నారు. అలానే వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. ఎవరు మిమ్మల్ని ఏదైనా సరే చిన్న వస్తువు అడిగినా సరే, అదే కాకుండా దానితో పాటుగా రెట్టింపు వస్తువుల్ని మీరు వాళ్ళకి ఇచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. కానీ వాళ్ళనుకుంటున్నారు, అలా ఇవ్వడం మంచిదే, కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అదే నీకు కష్టాలను తెచ్చిపెడుతుంది కదా. మీకు అది అవసరం అయినా సరే, ఆ వస్తువు అవసరమైనప్పటికీ కూడా మీరు ఏమాత్రం ఆలోచించకుండా ఇతరులకి వెంటనే సాయం చేసేస్తారు. వాళ్ళకేమైపోతుందేమో అని కంగారు పడిపోతూ ఉంటారు. ఈ సమయంలో మీ లైఫ్లో అయితే మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని ఆ వ్యక్తి అనుకుంటున్నారు. మీ పార్ట్నర్తో మీరు కొన్ని విషయాలను డిస్కస్ చేస్తూ ఉన్నారు కదా, వాటిని వారు కల్పన చేసుకుంటూ ఉన్నారు, ఊహించుకుంటూ ఉన్నారు, ఆలోచిస్తున్నారు. మీ జీవితంలో మీరు ఇలానే ఉన్నారు అని మీరు కోరుకున్న వ్యక్తి ద్వారా ఇదైతే తెలుసుకోగలిగాము. ఇక ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి ఇది కూడా మీకు కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. ఇక ఆఖరిగా చివరిది 3వ నంబర్. మీరు ఎవరి పేరైతే తలుచుకొని ఈ 3వ నంబర్ని చూస్ చేసుకున్నారో, ఇక వాళ్ళు మీకోసంగా ఏం కోరుకుంటున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాళ్ళు ఏదైనా సరే మీ జీవితంలో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఉండాలని ఆశపడుతున్నారు. మీరు ఏ పని చేయబోతున్నా సరే ముందుగా వాళ్ళ చేతుల మీదుగానే జరగాలి అని వాళ్ళు ఎంతో కోరుకుంటూ ఉన్నారు. అలానే మీరు ఎవ్వరికి ఏం చెప్పాలనుకున్న ముందు వాళ్ళకే చెప్పాలి అని ఆశపడుతూ ఉన్నారు. ఒక కొంచెం స్వార్థం, ప్రేమతో వాళ్ళు మీపై ఇలా ఉన్నారన్నమాట. దీన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అది ఎక్కువ ప్రేమతో కూడా వాళ్ళు మీపై చనువు తీసుకుని ఇలా చేస్తున్నారు. అలానే మీకోసం మీ పార్ట్నర్ ఇలా అనుకుంటూ ఉన్నారు, మీరు చాలా సాహసవంతమైన వ్యక్తులు అని, మీరు ఒక సింహాన్ని కూడా మీ ఫ్రెండ్ లాగా మార్చుకోగలరని, చాలా కష్టమైన పనులను కూడా మీరు చేస్తూ ఉంటారని అనుకుంటున్నారు. మీ పైన ఆ పరమశివుడి ఆశీస్సులు ఎప్పుడూ కూడా ఉండాలి అని తను అనుక్షణం ఆ శివుణ్ణి, పరమశివుడిని ప్రార్థిస్తూ ఉన్నారు. మీరు లైఫ్లో ఏదైతే చేయాలి అని అనుకుంటున్నారో అది చేస్తారు అని, మీ లోపల చాలా ప్రేమ ఉంది అని, ఒకవేళ మీరు మేల్ అయినా ఫిమేల్ అయినా సరే ఒక తల్లి ప్రేమ లాంటి ప్రేమ అనేది ఇక్కడ కనిపిస్తుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా జనాలు మీతో మాట్లాడడానికి ఉత్సాహాన్ని చూపుతూ ఉంటారు. అందరూ కూడా మీకు ఆకర్షితులవుతూ ఉంటారు. మీ వల్ల అందరూ కూడా ఇతరులు చాలా సంతోషంగా ఉంటారు. అసలు మిమ్మల్ని చూస్తేనే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. మీరు చేసే పనులు కానీ, అలానే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ అన్నా కూడా వాళ్ళకి చాలా ఇష్టం. మీ సాఫ్ట్ నేచర్ని కూడా వాళ్ళు ఇష్టపడుతూ ఉంటారు. జనాలు చెప్పే కష్టాలను మీరు వింటూ ఉంటారు. వాళ్ళ బాధలను అర్థం చేసుకుంటారు, వీలైతే తీరుస్తారు. ఎప్పుడు ఎవరిని కూడా ఒక్కరిని కూడా మీరు హర్ట్ చేయరు, ఎవరిని కూడా బాధ పెట్టరు. ఈ విధంగా అయితే ఆ పర్సన్ మీ గురించి చాలా మంచిగా అయితే అనుకుంటున్నారన్నమాట. సో ఇది అండి 3వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇది కూడా ఈ రీడింగ్ కూడా మీకు కనెక్ట్ అయింది అని అనుకుంటున్నాను. మరి విన్నారు కదండి, 1, 2, 3 ఈ 3 నంబర్లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.